హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్మన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మన పుష్ప 2 ది రూల్ సండే అయితే ఓచుకోతకు వస్తుంది. మన తెలుగు స్టేట్స్ అటు కేరళ, తమిళ్, మలయాళం అండ్ హిందీలో దుమ్ము దులుపుతుంది. అసలు సండే అయితే మామూలుగా కొట్టలేదు. సో మనకి ఒకసారి హిందీ మార్కెట్కి వెళ్తే డే 1 72 crores, డే 2 54 crores అండ్ డే 3 74 అయితే కొంచెం నిన్న డే 4 అంటే సండే 83 కోట్ల ఒకే రోజు 83 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది. అసలు హిందీ యాక్టర్కే సాధ్యం లేదు. ఆ రికార్డు మన తెలుగుడికి అయితే కొట్టాడు. సో అక్కడ టోటల్గా మొత్తం ఈ రోజుతో అంటే సండేతో మొత్తం టోటల్ కౌంట్ వచ్చేసరికి మనకి 380 కోట్లకైతే వెళ్ళిపోతుంది. సో ఆల్ టైమ్ రికార్డ్. సో బాహుబలి 2 రికార్డ్స్ డేంజర్ జోన్లో ఉన్నాయి. ఎందుకంటే బాహుబలి 2 లైఫ్ టైం కలెక్షన్స్ హిందీ మార్కెట్లో 514 కోట్లు. సో ఇది మనకి సండేకే 300+ crores గ్రాస్ ఇది వచ్చింది. సో ఇంకా మండే చూసినా కనీసం ఒక 50 వేసుకున్న 400 వెళ్ళిపోద్ది. నెక్స్ట్ వీకెండ్కి 700 కూడా వెళ్ళిపోవచ్చు. సో ఆల్ టైమ్ రికార్డ్ ఇన్ హిందీ మార్కెట్ ఫ్రమ్ సౌత్ ఇండియా మూవీ. ఇంకా మన తెలుగు స్టేట్స్కో విషయానికి వస్తే దుమ్ము దులిపింది నేను ఒక్కరోజు. సో మనకి టికెట్స్ రైట్స్ కూడా రిడ్యూస్ అవుతాయి అనే టాక్ అయితే నడుస్తుంది. సో అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. ఇంకా మన తమిళ స్టేట్లో కేరళలో కొంచెం డ్రాప్ అయితే అయ్యిందంట కలెక్షన్, అండ్ మలయాళంలో డ్రాప్ అయ్యింది. అండ్ మన కేరళ మలయాళం ఒకటే కదా. ఇంకా కర్ణాటక బెంగళూరు అక్కడ కన్నడ లాంగ్వేజ్ కలెక్షన్ రావట్లేదు, కానీ మన తెలుగు లాంగ్వేజ్కి కలెక్షన్ అయితే ఎక్కువ వస్తుంది. ఎందుకంటే మన తెలుగు స్టేట్స్ వల్ల ఎక్కువ ఉంటుంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. సో అక్కడ బెంగళూరు సిటీ నుంచి అయితే కలెక్షన్ బేభత్సంగా వస్తుందని టాక్ వస్తుంది. సో టోటల్గా నిన్న ఓవర్సీస్ మన తెలుగు స్టేట్స్ అండ్ హిందీ మార్కెట్ మిగతా సౌత్ ఇండియా లాంగ్వేజెస్ అన్నీ కలుపుకొని మనకి సాటర్డే నేను పోస్ట్ వచ్చింది కదా 620 కోట్ల గ్రాస్ అని. మనకి ఈరోజు వస్తుంది 750 కోట్ల గ్రాస్ అనేది పోస్టర్ అయితే వస్తుంది ఈవినింగ్కి. ఆల్ టైమ్ కూడా త్రిబులర్ కూడా 4th డేకి 700 కోట్లకు అడిగి పెట్టలేదు. ఫర్ ద ఫస్ట్ టైం సౌత్ ఇండియన్ మూవీ అండ్ ఇండియన్ మూవీ బాలీవుడ్ యాక్టర్ కూడా అంతలా అడుగు పెట్టలేదు మన పఠాన్ జవాన్ కూడా. సో ఇట్ ఈస్ ఆల్ టైమ్ రికార్డ్ ఫర్ సౌత్ ఇండియా అండ్ నార్త్ ఇండియా ఫర్ ఇండియన్ మూవీ. సో ఇంకా అల్లు అర్జున్ గారు ఓచుకోత ఇంకా ఉంది. సో నెక్స్ట్ వీకెండ్కి అంటే ఈ థర్స్డేకి ఫ్రైడే కల్లా 1000 కోట్లలోకి అయితే అడుగుపడిపోతుంది మన పుష్ప 2 ది రూల్. సో మరి మీరు ఈ 750 crores గ్రాస్ తర్వాత ఎప్పటికీ 1000 కోట్లలో అడుగు పెడుతుందని నాకు చెప్పండి. అంటే వెన్స్డేనా, థర్స్డే, ఫ్రైడే అండ్ లైఫ్ టైం కలెక్షన్స్ కూడా చెప్పండి ఒకసారి. ఎంత ఓచుకోతకు వస్తుంది లైఫ్ టైం, మరి బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేస్తుందని అనేది కామెంట్ చేయండి. సో అప్పుడు దాకా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.